UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పేరెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. అంటారు కదా, అంటే ఉన్న వాళ్ళకి విలువ తెలీదు, లేని వాళ్ళకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో అడిగితే అర్థమవుతుంది పేరెంట్స్ వాల్యూ. నేను ఇప్పుడు కూడా కొన్ని నేను ఎక్కడ కూడా షో చేయలేదు. నేను కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, అనాథాశ్రమాలకి నేను విజిట్ చేస్తూ ఉంటాను. నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఎందుకు అంటే, ఒకటి నా పేరెంట్స్ని మిస్ అయ్యాను, ఆ ప్రేమ, ఆ వాల్యూస్ నాకు లేవు. సో ఆ మిస్సింగ్ అనేది నేను నేను ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి నేను కంప్లీట్ చేసుకుంటాను. నాకు అక్కడ మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది. ఒకరికి లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టం ఉంటుంది, ఒకరికి మ్యూజిక్ వినడం అంటే ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఈవెన్ నాకు కూడా లాంగ్ డ్రైవ్స్ ఇష్టం, మ్యూజిక్ ఇష్టం. అదేవిధంగా నాకు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి నేను విజిట్ చేస్తాను. ఎందుకు అంటే అక్కడ కొన్ని నేర్చుకోవడానికి దొరుకుతాయి అన్నమాట. లైఫ్ లెసన్స్ అనేవి దొరుకుతాయి. నేను ఒక 2-3 కలిశాను ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో. వాళ్ళు ఒకప్పుడు మంచి పొజిషన్లో ఉండి ఈరోజు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి రావాల్సి వచ్చింది. అంటే నేను కూడా అదే అడగాలనుకుంటున్నాను. యాక్చువల్ ఏంటంటే ఈ రోజుల్లో, అంటే ఇంతకుముందు ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎలా ఉండేవంటే, ఎవరో తెలియని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఆప్షన్ లేని వాళ్ళు అక్కడికి వెళ్తుండే, అలా చేసేవాళ్ళు. ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు కూడా వాళ్ళ పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నారని తెలుస్తుంది. వెళ్ళి మంత్లీ ఎంతో కొంత పే చేస్తున్నారు, సో నెలకు ఒకసారి వెళ్ళి చూస్తున్నారు అని తెలిసిందనమాట. సో అది రియల్గా ఉన్నాయా? చాలా ఉన్నాయి. నేను విజిట్ చేస్తాను కదా, అక్కడ నేను చూస్తున్నాను కదా, మంచి వెల్ సెటిల్, మంచి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళు కూడా ఒకప్పుడు టీచర్గా, ప్రిన్సిపల్గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లో వచ్చి ఉంటున్నారు. ఏంటి అంటే టైం లేదు, జనాలకి టైం లేదు. ఇప్పుడు వాళ్ళకి బీపీ, షుగర్ ఉంది, వాళ్ళకి టైంకి వండి పెట్టాలంటే మాకు అంత టైం లేదు, మా వర్క్ మాకు ఉంటాయి, మేము బిజీ ఉంటాము అని ఈ సాకులు చెప్పడం జరుగుతుందనమాట. సో అదే వాళ్ళు చిన్నప్పుడు మనకు అలాగే చేసి ఉంటే మరి ఈరోజు మనం ఉంటుండే నాలా. టైం లేదు అంటే వాళ్ళు కూడా కని ఎక్కడో పడేస్తే అయిపోతుండే కదా. సో నేనేమనుకుంటా అంటే, చిన్నప్పుడు మన అంతట్లో మనం ఏం పనులు చేసుకోలేం, ఎందుకంటే మనకు అంత నాలెడ్జ్ ఉండదు, మనం చిన్నగా ఉంటాం కాబట్టి ఏం చేసుకోలేం. పేరెంట్స్ పెద్దగైనాక కూడా వాళ్ళు కూడా అదే పొజిషన్కి వచ్చేస్తారు. వాళ్ళని కూడా చిన్నపిల్లలాగా ట్రీట్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు అది ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండదు వాళ్ళలో, ఆ స్ట్రెంగ్త్ ఉండదు, బాడీ సపోర్ట్ చేయదు, హెల్త్ సపోర్ట్ చేయదు. చిన్నప్పుడు సేమ్ మనం అలాగే ఉంటాం, మన పనులు మనం చేసుకోలేం కదా. అప్పుడు ఎవరు చేశారు? మన పేరెంట్స్ కదా చేసింది. సో ఇప్పుడు మన పేరెంట్స్ మనకు పిల్లల్లాగా అనమాట. సో అలా చూసుకోవాలి. అలా ఎవరు చూడట్లేదు. అలా చూడని వాళ్ళు నా దృష్టిలో మనుషులే కాదు, వేస్ట్. వాళ్ళు బ్రతికి వేస్ట్. ఎంత సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, ఏం చేసినా అంటే నా భార్య, నా పిల్లలు, మేము హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటారు. షోకి చూపించడానికి, సమాజంకి, ఫ్రెండ్స్కి, పార్టీ, అది ఇది. యాక్చువల్లీ మీరు సంతోషంగా ఉంచాలంటే ఎవరిని? ఫస్ట్ పేరెంట్స్ని కదా. వాళ్ళు హ్యాపీగా అంటే అంటే మిమ్మల్ని కన్నప్పుడు వాళ్ళకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. నా కొడుకు కావచ్చు, నా కూతురు కావచ్చు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆ డ్రీమ్స్తోనే వాళ్ళు పెంచుతారు. సో ఆ తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ మన ఏజ్ వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నామంటే, ఏముంది వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు, ఎవరు చేయనిది చేశారా అని ఈజీగా ఇలా తీసేస్తామన్నమాట. చాలామంది ఉన్నారు, ఆర్గ్యూ కూడా చేస్తారు. నేను చాలా విన్నాను కొన్ని గొడవలలో. ఎందుకు మా ఫ్యామిలీలోనే విన్నాం, మా ఇంట్లోనే జరిగింది. మా సిస్టర్సే. అంటే మా ఫాదర్కి బాగాలేనప్పుడు కొన్ని మాటలు వచ్చాయి ఫ్యామిలీలో. ఇప్పుడు ఆయన ఒక మంచి పొజిషన్లో ఉండి ఈరోజు బెడ్ మీద ఉన్నారు, ఆయనను చూడట్లేదు, ఇంతమంది కూతుర్లు ఉండి కూడా ఆయనను అలా చూడలేకపోతున్నామని బాగా ఆర్గ్యూ చేసినప్పుడు ఏం చేశాడు ఆయన అందరు చేసిందే చేశాడు, అంతా ఈజీగా తీసేశారు అనమాట. అంటే మీకు ఇంత మంచి ఇళ్ళలో పెళ్ళిళ్ళు చేసి కట్నం ఇచ్చి ఆ వెనకాల స్ట్రగుల్ అనేది ఎంత ఉంది ఆయన ఏ రోజు ఎప్పుడూ చూపించలేదు. ఎందుకు అంటే ఒక సర్పంచ్ ఎలా ఉండాలి, బయట ఎన్ని ఇష్యూస్ వచ్చినా ఆయన హ్యాండిల్ చేయాలి కదా. సో ఇంట్లో ఇష్యూస్ ఆయన చూపించలేడనమాట. సో ఎంత స్ట్రగుల్ ఉన్నా, ఎంత పెయిన్ ఉన్నా అదంతా కూడా ఆయన మనసులో దాచుకొని
బయట బాగానే నవ్వుకుంటూ ఉండి ఆ పొజిషన్ని అలాగే కంటిన్యూగా దాన్ని అలాగే పెంచుకుంటూ పోయారనమాట. వన్స్ ఆయన హెల్త్ డౌన్ అయినప్పుడు అర్థమైంది ఫ్యామిలీ అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అనేది అర్థమైంది. ఒకప్పుడు మా డాడీ కూడా బాగా నెగ్లెక్ట్ చేశారనమాట. మమ్మీ లేదు, సో కొంచెం ఎంత అయినా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా స్టెప్ మదర్ అంటే. సో నన్ను కొంచెం అవాయిడే చేసేవారనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే డాడీకి ఇట్లా బాగాలేనప్పుడు 2 days తర్వాత నాకు కాల్ వచ్చింది. అంటే మా షాప్స్ ఉంటాయన్నమాట, రేషన్ షాప్స్ ఉన్నాయి. అక్కడ షాప్ అబ్బాయి నాకు కాల్ చేసి, ఏమైంది మేడం ఇట్లా ఫాదర్కి ఇట్లా అయింది, ఎవరు రాలేదు ఇప్పటివరకు, హాస్పిటల్ తీసుకెళ్ళలేదు అంటే బాధ అనిపించింది నాకు. వెళ్ళాలా వద్దా అంటే కొన్ని ఇంట్లో ఇష్యూస్ కూడా ఉంటాయి కదా, ఎవరి గురించి ఏం ఆలోచించలేదు నేను. బాబు కూడా స్కూల్కి వెళ్ళాడు, నెక్స్ట్ ట్రైన్ తీసుకొని నేను వెళ్ళిపోయాను, కారు కూడా లేకుండా వెళ్ళిపోయాను, నేను డాడీ దగ్గరికి వెళ్ళిపోయాను. సో వెళ్ళేసరికి మా డాడీ ఇలా పడుకొని ఉన్నారు, అది నేను చూడలేకపోయాను. ఆయన ఎప్పుడు వైట్ షర్ట్, ఖద్దరు షర్ట్ వేసుకొని ఇలా దర్జాగా ఉండే ఒక మనిషి అలా బెడ్ మీద చూసేసరికి గుండె పగిలిపోయింది నాకు. సో నన్ను చూసి ఏడ్చేశారు, అప్పటికి కొద్దిగా మాటలు రావట్లేదు అనమాట. సో ఏడ్చేశారు, వచ్చావా నువ్వు రావనుకున్నాను నేను, ఎందుకంటే నిన్ను చూడలేదు, నీకేం చేయలేదు నేను. ఆస్తిలో కూడా కొన్ని మాకు బాగా ప్రాపర్టీస్ ఉన్నాయి, మాకు మైన్స్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, అండ్ రేషన్ షాప్ ఉన్నాయి. డాడీ కూడా మంచి కష్టపడి అన్నీ సంపాదించుకున్నారు, మా నాన్నగారు కూడా. సో ఆయన కష్టపడి అంత నిర్మించిన సామ్రాజ్యం అది. సో అలాంటి ఒక వ్యక్తి అలా అయిపోవడము, ఎవరు లేరని, ఇంకా ఆయన ఎవరికైతే అన్నీ చేశారో, అంటే మిగతా కూతుర్లు ఉన్నారు కదా, సో అందరికి అన్నీ చేశారు, వాళ్ళు వస్తారని బాగా నమ్మకం ఉండే, ఎవరు రాలేదు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదో నేను వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. దగ్గర 1.5 months నేను మా నాన్నని చూసుకున్నాను. అంటే హాస్పిటల్లో ఉంటే లైఫ్ అంటే తెలుసుకోవాలంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, జీవితం విలువ అంటే అసలు, అంటే రిలేషన్స్ అంటే ఏంటి, డబ్బు అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, ఎఫెక్షన్ అంటే ఏంటి, అవన్నీ తెలుసుకోవాలంటే ఒక హాస్పిటల్ చాలు. మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, సీరియస్లీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అక్కడికి మాటల్లోనే అర్థమవుతుంది. అంటే హాస్పిటల్ అంటే మీకు తెలుసు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఒకసారి మనకి ఏదైనా చెడు జరిగినప్పుడు కానీ, మనకి ఏదైనా బ్యాడ్ టైం వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది మన వాళ్ళు ఎవరు, మనకు ఎంత సపోర్ట్గా ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఎవరు, ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు, ట్రూ ఫ్రెండ్స్ ఎవరు, రియల్గా మన రిలేషన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు, ఊరికేనే పేరుకి చుట్టాలు బంధువులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఎవరు ఏంటనేది మన బ్యాడ్ టైం వచ్చినప్పుడే మనకు తెలిసిపోతుంది అనమాట. అలా రావడం కూడా మంచిదే లైఫ్లో, అలాంటిది రావాలి, అలాంటిది వచ్చినప్పుడే మనకి ఎవరు ఏంటనేది తెలిసొస్తుంది. సో అలాంటిది నాకు కూడా అది ఫేస్ అయిందనమాట. సో హాస్పిటల్లో ఉన్నప్పుడు అంతా అర్థమైపోయింది జీవితం అంటే ఏంది. మా డాడీకి కూడా ఆయన తెలుసుకోవాలంటే చాలా లేట్ చేశారు. తెలుసుకున్నాక ఆయన ఏదో మార్చాలి, జీవితం మార్చుకోవాలి, నాకేదో చెయ్యాలి అనుకున్నారు, కానీ టైం దేవుడు ఇవ్వలేదు. ఆయన ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయారు, ఎండింగ్ డేస్లో తెలుసుకున్నారు, కానీ ఏం చేయలేకపోయారు అనమాట. సో హాస్పిటల్లో ఉన్నప్పుడు అర్థమైంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క బిల్ ఇస్తే డాక్టర్ మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్తే, ఒక్కసారికి వెళ్తే 20,000, 30,000, 40,000 అలా అయిపోయేవి. ఇంకా నాకు అనిపించేది, అసలు ఏమీ లేని వాళ్ళు, పూర్ పీపుల్స్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, హాస్పిటల్ అంటే ఇంత నరకం ఉంటుందా అని నేను అక్కడ నేర్చుకున్నది ఏంటంటే, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. హెల్త్ ఈజ్ వెల్త్. వెల్త్ ఉన్నా కూడా హెల్త్ లేకపోతే వేస్ట్ అనుభవించలేరు. సో హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని నేను కొన్ని హెల్త్కి సంబంధించిన వాటిలో కూడా నేను కొన్ని వర్క్ చేస్తున్నాను. అండ్ నాకు కొంచెం ఫిట్నెస్ మీద, డైట్ మీద, కొంచెం హెల్త్ కాన్షియస్ కూడా నేను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.